చార్ధామ్ యాత్ర అంటే కేవలం పర్వతాల మధ్య తిరగడం కాదు. అది మీలోని భయాన్ని, అహంకారాన్ని, పాపాన్ని కడిగేసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మార్చే మహాప్రస్థానం. అడుగు పెడితే మరణ భయం పోయే యమునోత్రి నుండి మోక్షం లభించే బద్రీనాథ్ వరకు ఈ యాత్ర విశిష్టత ఏంటో వివరంగా తెలుసుకుందాం పదండి. చార్ధామ్ హిమాలయాల అంతరంగం సంపూర్ణ మహాప్రస్థానం. హిమాలయాల మంచు శిఖరాల మధ్య దాగి ఉన్న చార్ధామ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది మనిషి తన అహంకారాన్ని కరిగించుకుని మోక్షం వైపు సాగించే ఒక ఆధ్యాత్మిక మహాప్రస్థానం. ఈ యాత్ర పడమర నుండి తూర్పుకు సాగే క్రమంలో మొదట సూర్యపుత్రిక అయిన యమునాదేవి జన్మస్థలమైన యమునోత్రికి ప్రారంభమవుతుంది. అక్కడ సూర్యకుండ్ అనే వేడి నీటి బుగ్గలో స్నానం ఆచరించడం అంటే సాక్షాత్తు యమధర్మరాజు సోదరి ఆశీస్సులు పొంది అకాల మరణ భయం నుండి విముక్తి పొందడమే. ఇది మనిషి తన దేహంపై ఉన్న మోహాన్ని, భయాన్ని వదిలేసే మొదటి మెట్టు. అక్కడి నుండి గంగోత్రికి చేరుకోగానే భగీరథుని 1000 ఏళ్ల కఠిన తపస్సుకు మెచ్చి దిగివచ్చిన గంగమ్మను శివుడు తన జటల్లో బంధించి ఆమె అహంకారాన్ని హరించిన పవిత్ర క్షేత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ భగీరథి నదిలో మునక వేయడం ద్వారా మనసులోని పాపమలినాలు ప్రక్షాళన అయ్యే అహంకారం నశిస్తుంది. యాత్రలో అత్యంత గంభీరమైన మరియు కఠినమైన ఘట్టం కేదారినాథ్. కురుక్షేత్ర యుద్ధం తర్వాత లక్షలాది మంది మరణానికి కారణమైన గోత్ర హత్య పాపంతో కుమిలిపోయిన పాండవులను అనుగ్రహించడానికి శివుడు ఎద్దు రూపంలో దాక్కొని భీముడు ఆయన్ని పట్టుకోబోగా భూమిలోకి వెళ్ళిపోతూ తన మూపుర భాగాన్ని ఇక్కడ త్రికోణలింగ రూపంలో వదిలి వారికి కర్మ విముక్తి కలిగించాడు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించిన ఈ క్షేత్రం మనిషి తన కర్మ బంధాలను తెంచుకునే స్థానం. యాత్ర ముగింపు దశ బద్రీనాథ్. దీనిని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఇక్కడ విష్ణుమూర్తి నరనారాయణ రూపంలో తపస్సు చేసిన చోట భక్తులు పరమాత్మలో ఐక్యం చెందుతారు. బద్రీనాథ్ ఆలయానికి కొద్ది దూరంలోనే అలకనంద నది ఒడ్డున అత్యంత శక్తివంతమైన బ్రహ్మ కపాలం ఉంది. పురాణాల ప్రకారం శివుని చేతికి అంటుకున్న బ్రహ్మదేవుడి 5వ తల కపాలం ఇక్కడికి రాగానే విడిపోయిందని, అందుకే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు సంపూర్ణ మోక్షం లభిస్తుందని, ఆ తరువాత మళ్ళీ ఎన్నటికీ తర్పణాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు. బద్రీనాథ్ నుండి కొద్ది దూరంలోనే భారతదేశపు చివరి గ్రామం మాన ఉంది. ఇక్కడ సరస్వతీ నది జన్మస్థలం ఉంది. వ్యాసుడు భారతాన్ని గణపతికి వివరిస్తున్నప్పుడు సరస్వతి చేసిన శబ్దానికి ఆగ్రహించిన వ్యాసుడు ఆమెను అంతరార్థానం అవ్వమని శపించగా ఆ నది అక్కడే భూమిలోకి అదృశ్యమవ్వడం నేటికి మనం చూడవచ్చు. ఇదే గ్రామంలో వ్యాస గృహ, గణేష గుహలు మరియు పాండవులు స్వర్గానికి వెళ్ళిన స్వర్గారోహిణి మార్గం కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు దేవతలు స్వయంగా పూజించే ఈ క్షేత్రాల తలుపులు తెరుచుకోగా 6 నెలల తర్వాత శీతాకాలంలో దీపావళి సమయంలో ఆలయాలను మూసివేస్తారు. ఆ సమయంలో వెలిగించిన అఖండ దీపం మళ్ళీ 6 నెలల తర్వాత తలుపులు తీసినప్పుడు కూడా ఆరిపోకుండా వెలుగుతూ ఉండడం ఇక్కడ అంతు చిక్కని ఆధ్యాత్మిక రహస్యం. ఈ యాత్ర కేవలం మనిషి తన అశాశ్వతమైన శరీరాన్ని, కర్మను వదిలేసి అనంతమైన దైవత్వంలో లీనమవ్వడానికి ప్రకృతి సిద్ధం చేసిన ఒక పవిత్ర దివ్య మార్గం. చార్ధామ్ యాత్ర. యమునోత్రి భయం తొలగించడం, గంగోత్రి మనస్సు శుద్ధి, కేదారినాథ్ పాప విమోచనం, బద్రీనాథ్ మోక్షం. ఈ 4 దశలు పూర్తి చేసిన తర్వాత మనిషి మారిపోతాడు, అతని ఆలోచనలు మారిపోతాయి, అతని జీవితం మారిపోతుంది. చార్ధామ్ యాత్ర ఒక ప్రయాణం కాదు, అది ఒక మార్పు. మీరు ఎప్పుడైనా ఈ యాత్ర చేయాలనుకున్నారా లేదా ఇప్పటికే చేశారా? మీ అనుభవం కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక కథనాల కోసం కళ్యాణి కుకడపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.